నా గురించో లేక మీ గురించో మాట్లాడ్డానికి కాదు, మీ ఆయన గురించి ఆంటీ. దేని గురించి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? రీసెంట్గా నా మీద కోపంతో నా ఫ్రెండ్ రేణుక పైన మర్డర్ అటెంప్ట్ చేయించారు ఆంటీ మీ ఆయన. మీ దగ్గర్నుండి ఇదే ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆంటీ. కానీ మీ భర్త పైన మీకున్న నమ్మకం ఒక అబద్ధం, 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 అబద్ధం. మీరనుకున్నట్టు మీ భర్త ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్లాడని చెప్పడం కూడా ఒక అబద్ధమే. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? 20 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న నా నమ్మకాన్ని ఒక్క ముక్కలో అబద్ధమని తేల్చిపారేస్తున్నావు. ఆయనకు నేనంటే ప్రాణం. అఫ్కోర్స్, అలా అని తను చెప్పే అబద్ధాలు కూడా నిజమని నమ్మడం మీ మూర్ఖత్వం ఆంటీ. అబద్ధమా? అంటే నా భర్త నన్ను మోసం చేస్తున్నాడనా? అసలేమనుకుంటున్నావమ్మా మా గురించి? మీరొక 2 గంటల్లో నాతో పాటు రండి, మీకు నిజమేంటో చూపిస్తాను. చూడమ్మా, అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉందని ఇప్పుడే ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్లారు. దయచేసి స్టేషన్లో పనులేమైనా ఉంటే చూసుకో. ఈరోజు స్టేట్ బంద్ ఆంటీ. పైగా బంద్ ప్రకటించింది కూడా అధికార పార్టీయే. బంద్ ప్రకటించిన రోజున ఏ పార్టీ వాళ్ళైనా రోడ్లపైన రాస్తారోకోలు చేస్తారు గాని ఆఫీస్లో పార్టీ మీటింగ్లు పెట్టుకోరాంటీ. రెండు గంటలు మీరు నాతో పాటు రండి, మీ భర్త నిజస్వరూపమేంటో నేను చూపిస్తాను. ఇదిగో అమ్మీ, నువ్వేం చెప్తా ఉండావో నాకేం అర్థం కావట్లేదు తల్లి. ఆ శర్వాణి మీ అత్తయ్య కలిసి చీటీలు వేయడమేంది? మా నల్లుడు ఆ మీనాచ్చికి సొంతం అవడమేంది? అసలేంది తల్లి ఈ రచ్చ? ఇదిగో అమ్మా, మా అత్తకు మాటిచ్చుండా. నాకు మా బావంటే ఎంత ఇష్టమో మా అత్త మీద గౌరవం కూడా అంతకంటే ఎక్కువ అని మీకు తెలియదా? ఇదిగో నాయనా, ఈసారి మా అత్త కోరుకున్నట్టే కానివ్వు. అంటే ఆ మీనాక్షి మీ బావన గద్దలా తన్నుకుపోతా ఉంటే మమ్మల్ని చూస్తా ఊరుకోమంటావా తల్లే? ఇదిగో అమ్మీ, మళ్ళీ కొత్త పాట ఎత్తుకున్నావేంది? మీ బావని నువ్వే మనువాడాలా? ఇదిగో అమ్మా, నేను చెప్తా ఉన్నాను గదా, మళ్ళీ ఏంది ముచ్చట్లు? ఇదిగో నాయనా, వెంటనే నాకు మంచి సంబంధం చూడండి. ఏంది తల్లి ఇది? మీ అత్త ఏవో చిట్టీలేసిందని నువ్వు మీ బావను వదిలేసి నీకు ఇంకో సంబంధం చూడమంటున్నావా? ఏం చెల్లెమ్మా ఇది? మన శివ పౌరుషం అంతా యాడికి పోయిండది నీకు? ఇదిగో అమ్మీ, నీ అవ్వారమే మాకు నచ్చలేదు. ఆ మీనాచ్చికి భయపడి నువ్వు మమ్మల్ని ఇంకో సంబంధం చూడమని చెప్తా ఉండవు. అయినా నువ్వు మీ బావను వదిలేసి ఇంకో సంబంధం చేసుకొని సంతోషంగా ఉండగలవా? అమ్మా, నేనింకో పెళ్లి చేసుకోవడమేందే?
ఓసి మీకు అట్టా అర్థమై ఉండదా? నేను పెళ్లి సంబంధం చూడమని చెప్తా ఉండేది నా కోసం కాదే, ఆ మీనాక్షి కోసం. ఇదేందమ్మీ కొత్త ట్విస్ట్ ఇస్తా ఉండావు? ఇంతసేపు నువ్వే కదా మీ అత్త వేసిన చిట్టీల గేమ్లో ఆ మీనాచ్చే గెలిచిందని చెప్తా ఉండావు. గెలిస్తే నేను మా బావను వదిలేసుకుంటానా ఏంది? అమ్మా, నాకు మా అత్త మాట మీద చాలా గౌరవం ఉండాది. మా అత్తకిచ్చిన మాట, మా అత్త గౌరవం పోగొట్టకుండా మా బావని నేను దక్కించుకుంటాను. ఇదిగో నాయనా, అర్జెంటుగా ఆ మీనాక్షికి ఒక తింగరి సంబంధం వెతికి పెట్టలేమా మనం? తింగరి సంబంధమా? అదెట్టా ఉంటదమ్మీ? అమ్మా, ఆ గజ్జెల గుర్రం మీనాక్షి మా బావ తనకే సొంతం అయ్యుండాడని సంకలు ఎగరేస్తూ వెళ్ళిపోయుండాది. ఈ పాటి కదక్కడ మా బావతో పెండ్లైనట్టుగా ఊహించుకుంటూ డ్యూయెట్లు పాడుకుంటూ ఉంటా ఉండాలి. దాని ఆనందం దాని ముచ్చట మనమెందుకు కాదనాలి? దాన్ని అట్టాగే భ్రమంలోని బతకనిద్దాం. త్వరలో దానికి పెళ్లి సంబంధం చూసి దానికి తెలియకుండానే దాని పెళ్లి చేసి దాని ముక్కు తాడు బిగిస్తా. ఏందమ్మీ కిరికిరి? ఆ పిల్లకి తెలియకుండా పెళ్లి చేస్తావా? ఏవయ్యా, ఇది జరిగే పనేనంటావా? అమ్మా, మీరేం ఆలోచించబాకండి. ఒక మంచి తింగరోణ్ణి వెతికి పెట్టండి. ఆడికి పెళ్లి కూతురు పేరు సంయుక్త అని నా పేరు చెప్పి ఆ గజ్జెల గుర్రం మీనాక్షి ఫోటో చూపించండి. ఆ మీనాక్షి దృష్టిలో పెళ్లి చూపులు జరిగేది నాకు. కాని దానికి తెలియకుండానే దానికి పెళ్లి చూపులు చూపించి ఆ తింగరోడి చేత ఓకే అనిపిస్తాను. ఇక ఆడ్నుంచి ఆట నేను నడిపిస్తాను. ఇదిగో అమ్మీ, ఏదో కింద మీద పడి తిమ్మిని బంధించేసి పెళ్లి చూపుల్లో ఆ పిల్లని చూపిస్తావు సరే, మరి పెళ్లి అప్పుడు కూడా తిమ్మిని బంధించేయడం కుదరదుగా. అమ్మా, ఆ మీనాక్షికి బాడీ పెరిగింది గాని బుర్ర పెరగలేదే. అది దాని బాబు కలిసి నన్ను తిక్కలదనుకుంటా ఉండారు. కాని ఈ సంయుక్త ఆళ్లని తిక్కలోళ్ళని చేసి ఆడుకోబోతుందని ఆళ్లకు తెలీదే. నేననుకున్నది అనుకున్నట్టు జరగాలంటే నాకు అర్జెంటుగా ఒక తింగరోడు కావాలి. ఇదిగో అమ్మే, ఏంది తల్లి ఇదంతా? ఆ మీనాక్షి ఏంది, తింగరోడేంది? అసలు మనం యాడ్ నుంచి ఆడకపోతున్నామో ఆలోచించినావా? ఇదిగో చిన్నాయన, ఏంది నువ్వు అట్ట మాట్లాడుతూ ఉండవు? మనం సేవ నుండి ఇక్కడికి వచ్చి ఉండాలి దేనికోసము? మన అమ్మికి యశ్వంత్కి పెళ్లి చేద్దామనేగా. ఈ లోపు జరగరాని అన్ని జరిగిపోతా ఉంటే చూస్తూ ఉంటామా ఏంది? ఏవయ్యా, మన కేశవ చెప్పేది కూడా నిజమేనయ్యా. ఆయన పెద్దలు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఇన్నాళ్ళు నిజాలు చెప్తే మనమ్మి పెళ్లి జరిగిందా ఏంది? ఇక 1000 అబద్ధాలు చెప్పైనా మన అమ్మిని అల్లుణ్ణి ఒకటి చేద్దామయ్యా. అది కాదే, ఎందుకో ఈ ఎవ్వరము యాడకి దారి తీస్తుందో అని నాకు అదలా ఉండదే. నాయనా, ఇన్నాళ్ళు నువ్వు నేను ఇట్ట అనుకోబట్టే మా బావ మొన్నటి వరకు అర్చన అర్చన అని ఇప్పుడు మీనాక్షి మీనాక్షి అంటా ఉండాడు. దానికి తోడు ఇప్పుడు మా అత్త కూడా ఆ మీనాక్షి వైపే ఓటేసుండాది. ఇప్పుడు ఎలాగైనా మా బావని నేను మనువాడాలంటే ఇక అందర్నీ తిమ్మిని బొమ్మిని చేయక తప్పదు. నన్ను నమ్ము నాయనా. నీకు ఏ మాట రానివ్వకుండా ఆ మీనాక్షిని మా బావ నుండి వేరు చేసి
దానికి పెళ్లి చేసి దాని తిక్క కుదురుస్తాను. సరేనమ్మి, నువ్వు ఇంతగా చెప్తా ఉండవు కదా, నీకు నచ్చినట్టే కానివ్వు. అమ్మయ్యా, మీ నాయన కూడా పచ్చ జెండా ఊపిండాడు. ఇప్పుడేంది తల్లి నీ స్కెచ్? అమ్మా, మ్యారేజ్ బ్యూరోలో వెతుకుతారో పెళ్లిళ్ల బ్రోకర్ల దగ్గర వెతుకుతారో నాకు తెలీదు. నాకు మాత్రం నంబర్ 1 తల తెక్క ఎదవో ఒకడు కావాలే. ఇప్పటికిప్పుడు తలతిక్క ఎదవంటే ఏడ దొరుకుతాడమ్మీ? అమ్మా, ఆ మీనాక్షికి 3 చెరువుల నీళ్లు తాగించాలంటే ఒక తల తెక్క ఎదవ మనకు కావలసిందేనే. ఆడొక్కడు దొరికితే చాలు, మిగతా ఆట నేను నడిపిస్తాను. వసిన సుప్పనాతి మీనాక్షి, వస్తుండా వస్తుండా నీకు తగ్గు మొగుణ్ణి తెస్తా ఉండానే. దిగండి ఆంటీ. శర్వాణి, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఎవరిది ఇల్లు? ఈ ఇల్లు మీ డబ్బులతో కొన్నారు, కానీ మీ ఇల్లు కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఇంటికి మీరు రావడం కొత్త, కానీ మీ ఆయనకి మాత్రం కొత్త కాదు. రెండాంటీ, మీకన్నీ డీటెయిల్డ్గా అర్థమవుతాయి. ఇదేంటి, మా కారు ఇక్కడుంది? అయ్యో ఆంటీ, ఇంటి ముందున కారుని చూసి ఇంత షాక్ అయితే గుమ్మం ముందు వదిలేసిన చెప్పులు చూసి ఇంకెంత షాక్ అవుతారో. మీరు రండి ఆంటీ. శర్వాణి, అసలు ఎవరిది ఇల్లు? చెప్తాను, పదండి ఆంటీ. డోర్లు కూడా క్లోజ్ చేసుకోలేదు, ఎవరొస్తారులే అని ధీమా అనుకుంటా. రండాంటీ. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఏంటే నీకు రాను రాను సరసం ఎక్కువైపోతుంది. ఒకసారి లోపలికి రా, 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 లోపలికి రా.
అయ్యో సరసం కాదండి, ఓసారి బయటికి రండి. అబ్బా ఏంటే నీ గొడవ? ఇప్పుడే కదా బెడ్రూమ్లోకి వచ్చేళ్ళావు. ఏంటే? మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసుంటే సారీ ఎమ్మెల్యే గారు. ఆంటీ చూడండి, మీ 20 సంవత్సరాల నమ్మకం ఈ పెద్ద మనిషి మిమ్మల్ని చూసి ఎలా తలదించుకునున్నారో చూడండి. చూడండి విజయభాస్కర్ గారు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్నైనా నన్ను టార్గెట్ చేసి నాకు భయం అంటే ఏంటో చూపించాలనుకున్నారు. కానీ ఇప్పుడు అదే భయాన్ని నేను మీకు చూపిస్తున్నాను 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 చూడండి, మీ కట్టుకున్న భార్య కళ్ళల్లోకి చూడ్డానికి కూడా మీరు భయపడుతున్నారు. ఇది సార్ భయం రుచంటే 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 రుచంటే. చాలా పెయిన్గా ఉంది కదా. నా ఫ్రెండ్ వెనుక భర్త లేని ఆడది, అది ఇప్పుడిప్పుడే కన్నీళ్ళని మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. దాన్ని సంతోషాలపైన దెబ్బ కొట్టాలని చూశారు. నీకు నీ మనుషులకి నిజంగా దమ్ముంటే నన్ను టార్గెట్ చేయాలి గాని మా రేణుకని కాదు. నేను నాకేమైనా తట్టుకుంటాను కానీ నా ఫ్రెండ్కి ఏదైనా అయితే తట్టుకోలేను. అసలు నాకర్థం కాక అడుగుతాను, మీకు నాకు ఏంటి సార్ గొడవ? భూమి గొడవ లేక పార్టీల గొడవ? పోనీ ఏదైనా కేసు గురించి గొడవ? లేదు కదా. మీకు నాకు చెప్పుకోదగ్గ వైరం ఏమీ లేదు. ఆఫ్టర్ ఆల్ నీ కొడుకుని నేను కొట్టానన్న ఒకే ఒక్క రీజన్తో నా ఫ్రెండ్ని చంపేస్తావా? ఎంతసేపు నీ కొడుకును కొట్టానని పడి ఏడుస్తున్నావు కానీ అసలు నీ కొడుకుని ఎందుకు కొట్టానో అని ఒక్కసారైనా ఆలోచించారా? కొడుకు తప్పు చేస్తే తండ్రి సరిచేయాలి కానీ ఏ తండ్రి తప్పుని ఎంకరేజ్ చేయకూడదు. మీరు పాలిటిక్స్లో ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటే ఇదిగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. నేను నీ కొడుక్కి బుద్ధి చెప్పాలనుకున్నాను కానీ మీరొచ్చి అడ్డుకున్నారు. అందుకే మీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. మీకు మాటలతో చెప్తే బుద్ధి రాదని మీ ఆవిడిని తీసుకుని రావాల్సొచ్చింది.
ఇక్కడనైనా శర్వాణిని అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఆలోచించడం మానేయండి. ఇప్పటికైనా బుద్ధిగా ఉండండి. 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 మీ ఆవిడ దేవత. ఇలాంటి వాళ్ళు భార్యగా అందరికీ దొరకరు. దయచేసి ఇకనైనా మీరు మీ కొడుకు బుద్ధిగా ఉండండి. ఆంటీ, జరిగింది చిన్న తప్పని నేనన్నను. ఇప్పటికే మిమ్మల్ని చూసి సగం చచ్చిపోయారా పెద్ద మనిషి. తను మారతారన్న నమ్మకం నాకుంది. ఆయన్ని క్షమించండి ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావు. ఇది మా భార్యాభర్తల విషయం. ఇది మేమిద్దరమే పరిష్కరించుకోవాలి. ఇంటికి రండి. ఇప్పుడు మా బావ నీవాడైపోయి ఉండాడు కదా. అందుకే నా రేంజ్కి తగ్గట్టు బుచ్చుబాబని ఓ వెర్రి బాబుని వెతికి తెచ్చారు మా వాళ్ళు.